ఈ పాయింట్ చెప్పమన్నప్పుడు నాకు జైన్ అయిన కొత్తలో నాకు ఇది ఒక్క మంత్రం చాలు సార్, వేరే వెన్నింటి అవసరం లేదు, వెస్టింగ్ అవసరం లేదు అర్థమైందా? ఇది ఒక్క మంత్రం చెప్తే సార్, ఇక వేరే ఏమవుతుంది, నాకు ఇది వస్తే చాలు పైసలు ఆటోమేటిక్ వస్తుంది అనిపించింది. అదే చెప్తున్నాను, మీరు చెప్పమంటారా? సో నేను మూమెంటం గురించి అంటే నేను పర్సనల్గా చెప్తున్నాను. మూమెంటం అనేది ఎప్పుడైనా సరే అప్ లైన్ వల్లనో డౌన్ లైన్ వల్లనో దాని వల్లనో వస్తుందని నేను అనుకోలేదు. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను చూశాను, దాని తర్వాత నేను నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మూమెంటం అనేది 100% నా వల్లనే వస్తుంది కానీ వేరే వాళ్ళ వల్ల రాదని నాకు అర్థమైంది. హలో, నా వల్లనే మూమెంట్ వస్తుంది, వేరే వాళ్ళ వల్ల రాదు. ఎట్లా అంటే నేను అప్పుడు నాకు ఏమర్థమైందంటే నేను ఒక వెస్టీజ్లో జాయిన్ అయ్యాను, విన్నింగ్ టీంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ప్లాన్ చెప్పి ఒక గ్రూప్లో ఫోటో ఇవ్వట్లేదు, లేకపోతే జూమ్ అటెండ్ కావట్లేదు, నేను మీటింగ్ అటెండ్ కావట్లేదు. కానీ నాకు కింద అందరూ వచ్చి జాయిన్ కావాలని నేను కోరుకుంటున్నాను. నా సొంతం చెల్లెలైనా మా సొంతం అన్నైనా మా వాడు నన్ను జాయిన్ చేసిండు, కానీ ఏడో కనబడతలేడు అని చెప్పేసి రాలేదు స్టార్టింగ్. నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా సరే ఆయన యాక్టివ్గా పనిచేస్తుంటే నాకు మన వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నాకు కింద వచ్చి జాయిన్ అవుతారు. నేను పని చేయకుండా ఉంటే వాళ్ళు వచ్చి ఎట్లా జాయిన్ అవుతారని నాకు అప్పుడు అర్థమైంది. సో కాబట్టి నేను ఏం డిసైడ్ అయినా అంటే నేను మార్నింగ్ లేవగానే సీడీ వింటాను కదా, ఆ సీడీ వినగానే నేను ఒక చిన్న ఆడియో రికార్డ్ చేసి ఏదైతే గ్రూప్లు ఉన్నానో ఆ గ్రూప్లో వేస్తాను. నేను ఈరోజు ఈ సీడీ విన్నాను, నాకు చాలా నచ్చింది, ఈరోజు ఈ సీడీలో ఈ పాయింట్ నచ్చింది అని చెప్పేసి నా గ్రూప్లో ఇస్తాను. నా టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రూప్లో ఆ ఆడియో విని లేకపోతే ఆ ఫోటో చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే ఏదో బాగున్నట్టుంది, నేను మిస్ అయినాను అనుకుంటారా అనుకోరా? ఎసాను. దాని తర్వాత నేను ఎక్కడికైతే ప్లాన్లకు వెళ్తున్నానో అప్పుడు నేను ఫుల్ డ్రెస్ కోడ్లో ఉండి ఫుల్ ఎక్సైట్మెంట్తో, ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, 100% డ్రెస్ కోడ్ ఉండాలి, 100% ఎక్సైట్మెంట్తో నేను వెళ్ళి ప్లాన్ల మీద ప్లాన్లు చేసి గ్రూప్లలో ఫోటోలు పెడుతున్నా. మా చెల్లెకి చెప్పిన వినలేదు, వాళ్ళ చుట్టాలతో పోయి నేను ఫోటోలు పెడుతున్నా, మా అన్నతో పోయి ఫోటో పెడుతున్నా, మా పెద్దమ్మతో పోయి ఫోటో పెడుతున్నా, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి ఫోటో పెడుతున్నా. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి నిజం చెప్పండి, హలో నాకు తెలిసిన వాళ్ళందరికీ నేనే చేంజ్ చేస్తున్నాడు అనిపిస్తుందా లేదా? ఓ నాకు అప్పుడు అదే అర్థమైంది. నేను ఏం చేసిన అంటే మనోళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గరికి వెళ్తామో వాళ్ళ గురించి మిగతా వాళ్ళతో మాట్లాడాలి. ఎవరైతే రావట్లేదో, నేను అక్కతానికి వెళ్ళిన 5,000 సామాన్ తీసుకున్నాం, మొన్న మీ ఇంటి పక్కన మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా ఇంటి సామాన్ తీసుకున్న వాళ్ళతో మాట్లాడాలి, ఆ గ్రూప్లో ఫోటోలు వేయాలి. దానివల్ల ఆటోమేటిక్ మూమెంట్ వస్తుంది. అర్థమైతే గట్టిగా నేను ఎక్కడికి వెళ్ళినా మూమెంట్ నా దగ్గరికి రావాలి, నేను నా నుంచే మూమెంట్ క్రియేట్ కావాలి. ఎవరిదైనా కార్ వచ్చింది అనుకోండి, నా కార్ కాడిపోయి ఒక వీడియో చేసుకుని నా గ్రూప్లో వేస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇగో ఇలా కార్ వచ్చింది, నాకు కూడా రాబోయే 3 నెలల ఈ టైం వరకు కార్ వస్తుందని చెప్పేసి మీరు గ్రూప్లో వేయండి. మీరు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు చేయం కాకపోతే అన్నాడు. విన్నింగ్ టీంలో కార్ వస్తే కాదు, మీ అప్లైనా మీ డౌన్ అయినా మీ బ్రదర్ అయినా సంబంధం లేదు. విన్నింగ్ టీం వల్ల కార్ పోషన్ వచ్చింది, మీకు నియరెస్ట్ ఉందంటే వెళ్ళిపోవడం, అంత టీము తీసుకొని వెళ్ళిపోవాలి. అట్లా చేస్తే మన మూమెంట్ క్రియేట్ అవుతుంది. మనం గ్రూప్లో ఫోటోలు వేయకుండా మళ్ళీ ఇంకొకటి, ఎవ్రీడే అయితే మీటింగ్కి వెళ్తున్నామో ఆ మీటింగ్కి వెళ్ళిన ప్రతి ఫోటో గ్రూప్లో వేయాలి. ప్రోడక్ట్ ఇస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇక మా వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నారని, ప్రోడక్ట్ రిజల్ట్ వస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇక మా వాళ్ళ ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చింది, అగ్రి రిజల్ట్ వస్తే అగ్రి రిజల్ట్, సప్లిమెంట్ రిజల్ట్ వస్తే సప్లిమెంట్, ఏ రిజల్ట్ వస్తే అది గ్రూప్లో పోస్ట్ చేసుకుంటే మనం యాక్టివ్గా ఉంటే మూమెంట్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుందా కాదా? నేను ఏదైతే ఈ వారం రోజులు సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ వారం రోజులు కంటిన్యూగా పనిచేసి వీళ్ళందరినీ సండే మీటింగ్ తీసుకెళ్ళి ఆ సండే మీటింగ్లో కూర్చోబెట్టుకొని వాళ్ళందరితో ఒక వీడియో చేసి మేమంతా చేస్తున్నాం, 3 నెలల్లో మా కార్లు వస్తున్నాయి, 6 నెలల లక్ష ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఇలా వీడియోలు చేసేస్తుంటే మూమెంట్ క్రియేట్ అవుతుందా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ప్లాన్ చెప్పకుండా ఫోటోలు వేయకుండా నాకు వస్తలేదు, నాకు ఇంటలేరు అంటే కాదు. ఎవరు వినకున్నా ఎవరు విన్నా ఒకటే పని, ఎవరు కనబడితే వాళ్ళకు నీకు డబ్బులు కావాలన్నా, నాకు రూపాయలు కావాలన్నా, నాకు సంపాదించే విధానం తెలుసని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పి ఫోటోలు వేయాలి. మేము అట్లా చేసాం కాబట్టే కదా ఈరోజు 7 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాం. కనపడే ప్రతి మనిషి బస్ ఎక్కినా, ఆటో ఎక్కినా, కొబ్బరి కొండల దగ్గరికి పోయినా, చాయ్ తాగడానికి పోయినా, పకోడీ తినికి పోయినా, బట్టలు కొనడానికి పోయినా, ఏడికి పోయినా మనుషులు కనబడితే చాలు, అన్నా ఎన్ని రోజులు చేస్తే అది పాపం నీకు అని అంటారు. మరి ఏం చేయాలన్నా అంటారు, నా తన మంచి అవకాశం, ఏం అవకాశం కూర్చొచ్చు. మనిషి కనబడితే నా తన లిస్ట్ అయిపోయినా కూర్చొని అయిపోయినా
నాకు అర్థమైంది ఏంటంటే దునియాలో ఉన్న వాళ్ళంతా పండుగ కనబడ్డానికి అంతా చెప్తా అనుకున్నా. అట్లా చేసుకుంటే ఈరోజు నాకు ఇంటికాడ పెళ్లిగా నిలబడ్డాను. సో మూమెంటం అనేది నేను పర్సనల్గా నమ్మేది. నా అప్లైన్ వచ్చి 2 మాటలు చెప్తే డెవలప్ అయితే, నా డౌన్లైన్ వచ్చి 2 మాటలు చెప్తే అట్లా ఉండనే ఉండదంటే నేను పని చేస్తేనే నా టీంలో వాళ్ళు చూస్తారు, నన్ను చూసి ముందుకు వచ్చి పని చేస్తారు. ఇది మనసులో పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం. అర్థమవుతుందా? ఇది మీరు నిజంగా ఆలోచించండి. ఈ మాట ఒక్కసారి నేను మీ సొంత అన్నని మిమ్మల్ని జాయిన్ చేసిన వారం రోజుల నుంచి గ్రూప్లో ఒక ఫోటో వేస్తలేను, నేను జూమ్ అటెండ్ అవుతలేను. మీరు నాతో వచ్చి పని చేస్తారా? ఎవరైనా సరే మావోడు పోయిండు, ఒక 10 రూపాయలు వస్తే ఆయన చూసి నేను కూడా పోయి బాగుపడతాను చూస్తాడు. మనం పని చేయకుండా ఉంటే వాడికి 10 రూపాయలు వస్తున్నది, వాడు ఖరాబ్ అయినాక వచ్చేటోడు కూడా రాకుండా ఉంటాడు. మీరు 10 రూపాయలు సంపాదిస్తే ఆయనకు నమ్మకం వస్తుంది, ఆయనకు నమ్మకం వస్తే బిజినెస్లోకి వస్తాడు. నేను సలీం సార్ను 6 నెలలు సంపాదించిన ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎందుకు సంపాదించిన? నాతోన కారు నడిపించిన ఆయన సడన్గా 1,00,000 రూపాయలు వస్తాయని ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది? నేనేం చేసిన, ముందు నువ్వు పోయినావు కదా 10,000 నాకు సంపాదించి చూపి అని చెప్పేసి 6 నెలలు చూసిన ఎప్పుడు వస్తాయి నాకు 30,000, ఎప్పుడు వస్తాయి 30,000. 6 నెలల తర్వాత 30,000 వస్తే అప్పుడు మూసుకొని చేయలేదు. అర్థమవుతుందా? మీరు చెప్పినట్టు కూడా అట్లనే రావాలి అంటే మీరు ఎంతో కొంత సంపాదించండి. అది కూడా 1 నెల కాదు. 1 నెల 30,000 వచ్చినాయి, వచ్చే నెల మళ్ళీ అట్లా కాదు. 3 నెలలు కంటిన్యూగా 30,000 వచ్చేటట్టు చూడండి. మీటింగ్ ఎట్లా మూమెంట్ రాదు నేను చూసి. అర్థమవుతుందా? 6 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళగానే ఒక వీడియో రావాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా. ఎందుకు వెళ్ళినా అంటే నేను ఇగో నా జీవితం, నా కష్టాలు, నా బాధలు, నా ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి. ఎందుకు పోవాలంటే నేను ఆల్రెడీ వినింగ్ ఫ్యామిలీ నేను వెళ్ళిన అప్పులలో ఉన్నారు, మంచిగా ఉద్యోగాలు ఉన్నారు, అందరూ బాగుపడ్డారు. ఇప్పుడు నా నెంబర్ ఈ డిసెంబర్ వరకు నేను 1,00,000 రూపాయలు సంపాదించాలని చెప్పి నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి ఒక వీడియో చేసేయండి. మీ గ్రూప్లో వాళ్ళందరూ చూస్తారు, వాళ్ళకు కూడా మూమెంట్ ఎవరి వల్ల వస్తుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్సైట్మెంట్తో నా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ ఏడుస్తున్నాడు, ఏమైనా ఉంది అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఎక్సైట్మెంట్, ఫుల్ ఎక్సైట్మెంట్. వేసుకోవటం లేకపోతే పనులు జరగవు. మీటింగ్కి వెళ్తే ఎక్సైట్మెంట్. అప్లై కలిస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పోలీస్ స్టైల్ ఉంటే ఇప్పుడు 2 లక్షలు సంపాదిస్తుంది, నా క్యాబ్ డ్రైవర్ ఉంటే 2 లక్షలు సంపాదిస్తుంది. ఈ మధ్య కూరగాయలు సంథింగ్ ఇట్లా చేస్తుంటే వాళ్ళకి అది ఏం చేస్తున్నారో నాయన యూట్యూబ్లోకి వెళ్ళి సోషల్ మీడియాలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు నువ్వు అన్నట్టు కనబడాలి. నేను మొన్న గుళ్ళు కొట్టుకున్నా. నా గుళ్ళు చూసి ఎంతమంది ఈ సోషల్ మీడియా గురించి చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్పాలి. సోషల్ మీడియాలో కంటిన్యూ పోస్టులు చేయండి. నాకు గుండు మీద ఎదిగడానికి కొంచెం టైం పట్టింది, రాత్రి మొదలలేదు. అర్థమవుతుందా? ఏదైనా రిజల్ట్ రావాలంటే కొంచెం కన్సిస్టెన్సీగా పని చేస్తే రిజల్ట్ వస్తుంది. 2 ఫోటోలు పెట్టి 4 ఫోటోలు పెట్టి నాకు ఎవరు వస్తలేదు నా సోషల్ మీడియా. అట్లా కాదు, కన్సిస్టెన్సీగా చేయాలి, ఎక్సైట్మెంట్తో చేయాలి. దుబాయ్లో ఉన్నాక ఊర్లో ఏం చేస్తున్నావు ఇంకా అంటే ఎందుకు రాదు? అది మా ఊరు పెంచుకున్నాడు ఇంకా ఆనే ఉంటావు అంటే ఎందుకు రాదు? అర్థమవుతుందా? అరే నువ్వు ఇంకా రాకపోతే నాకు కూడా కారు వస్తుంది, కిలో మిఠాయి తీసుకొని మీ ఇంటికి రావాల్సి వస్తుంది అంటే ఎందుకు రాదు? అర్థమవుతుందా? ఎక్సైట్మెంట్ ఎవరి వల్ల వస్తుంది? మూమెంట్ ఎవరి వల్ల వస్తుంది? ఏ అప్లైన్ డౌన్లైన్ కాదు. నువ్వు ఎక్సైట్మెంట్ ఎట్లా ఉండాలంటే నీ అప్లైన్ వద్దురాదు. ఒరే నాయన దగ్గర మెల్లగరా నాయన. మీ బ్రదర్ లైన్ ఫోన్ చేసి అడగాలి, ఎట్లా చేస్తున్నారు సార్, మీరు ఎట్లా పని చేస్తున్నారు సార్ అని అడగాలి. మీరు బ్రదర్ లైన్ ఫోన్ చేసి అడుగు కాదు, మిమ్మల్ని బ్రదర్ లైన్ ఫోన్ చేసి ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి అక్కడికి పోయి ఎసరే అనాలి. నాకు హిందీ రాదు, నువ్వు హైదరాబాద్ తెలుగులో నేర్పిస్తానని చెప్పాలి. అర్థమవుతుందా? ఒక స్టోరీ అంటే నా ఫేవరెట్ స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. ఇందులో కూడా చెప్పాలి కాబట్టి ఒక ఆయన కంటే నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటా స్వర్గంలోకి వెళ్ళిందంట. ఆయన తెలియదు స్వర్గం పోవాలంటే ఏం చేయాలి? ఎవరైనా పోయి చచ్చిపోవాలని చెప్పి నడుచుకుంటే స్వర్గంలోకి వెళ్ళిందంట. ఆయన తెలియదు స్వర్గం అని. నడిచినట్టు చచ్చిపోయినటువంటి ఇంత ఎండాకాలం
ఆ చెట్టు మర్రి చెట్టు కనబడితే దాని కింద కూర్చున్నాడు. అబ్బా జరంత ఆకలి అయితే ఏమైనా దొరికితే బాగుంది అనుకున్నాగానే స్వర్గం కాదు అది, పచ్చ పరిమాణాలు వచ్చింది. వేడివేడిగా తిన్నాడు. తిన్నాగానే ఏమొస్తుంది మనకు? అందరికీ అదే పని చేస్తుంది కాబట్టి ఆయనకు కూడా అదే వచ్చింది, మీకు వచ్చిందే. నిద్ర వచ్చింది, ఇట్లా ఒరుగుదాం నిద్ర వస్తుంది అనగానే అదేమంటారు పరుపు వచ్చేసింది. ఇంతసేపు పాజిటివ్ ఆలోచన చేసిన ఉన్నట్టు నెగిటివ్ ఆలోచన చేసింది. ఏమని? నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, దయ్యం వచ్చి నాకు చంపేస్తా అనుకున్నాను. పుట్టుకున్న దయ్యం వచ్చి చంపేసిన స్వర్గం అది అనుకున్నా జరగాలి. మీరు నడుచుకుంటూ వచ్చిన స్వర్గం వెస్టీజ్ అని చెప్తాను. హలో, మీరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. బిజినెస్ అవుతుందా? అవుతుంది. మూమెంట్ వస్తుందా? వస్తుంది. రాదా? వస్తుందా? వస్తుంది. బెంచ్ వస్తుందా? వస్తుంది. రాదంటే రాదు. ఎవరెవరంటే ఇవ్వరు. నువ్వు ఏదనుకుంటే అది ఇదే స్వర్గం అంటే ఏదో కదా. అర్థమవుతుందా? Yes, so साथ का जो सेशन था वो अभी